ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. మేడం ఇంత ఘోరంగా జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది? ఎలా చేస్తారు మేడం? దేనికోసం చేశారు మేడం? నా చిట్టి తల్లి, నా చిట్టి తల్లి, నా చిట్టి తల్లి. 11:30కి టిఫిన్ తీసుకొని వెళ్తుంది. ఆ 10కి వచ్చి ఎప్పుడు చేసిపోయిండో ఏమో అర్థమైతే లేదు. ఈ మధ్యకాలంలో చాలా కిరాతకంగా చాలా మంది అంటే చిన్న చిన్న కక్షలు పెట్టుకొని మర్డర్లు చేయటం సర్వసాధారణమైపోయింది. ఇప్పుడు చూస్తే సంగీత నగర్ దయాలగూడలో ఈయన రేణుకా కృష్ణ, వీళ్ళిద్దరూ కృష్ణ ఏమో మెకానిక్, మోటార్ సైకిల్ మెకానిక్, రేణుకేమో ప్రైవేట్ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్. వీళ్ళకి సహస్ర అనే 12 ఏళ్ల కుమార్తె, అదేవిధంగా సాధ్వి అనే 7 ఏళ్ల అబ్బాయి ఇద్దరు ఉన్నారు. ఈ సహస్రనేమో దూరంగా స్కూల్లో వేశారు, ఈ సాధ్విక్నేమో పక్కన ఉన్న ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు. సో వీళ్ళిద్దరూ కూడా అందరూ కూడా మామూలుగా ఇంట్లో రెగ్యులర్గా జరిగేది ఏమిటంటే సహస్ర వాళ్ళ తమ్ముడు సపరేట్గా స్కూల్కి వెళ్తారు. 9 గంటలకు అబ్బాయి ఏమో 8:30కి వెళ్ళిపోతుంది, అమ్మాయి కూడా 8:30కి వెళ్ళిపోతుంది. వాళ్ళను స్కూల్కి పంపించిన తర్వాత తల్లేమో హాస్పిటల్కి వెళ్తుంది, తండ్రి ఏమో మెకానిక్ షాప్కి పోతాడు. అయితే వీళ్ళల్లో ఎవరైనా వచ్చేటప్పుడు ముందుగా బాక్స్ పెట్టకపోతే ఈ సాధ్విక్కి వీళ్ళెవరో ఒకరు తీసుకుపోయి వాళ్ళ నాయనో ఎవరో వచ్చి తీసుకుపోయి ఇస్తారు. సో ఆ రోజు హాలిడే, సోమవారం రోజు. అందువలన ఈ సహస్ర ఇంట్లోనే ఉంది. వాళ్ళమ్మ డబ్బా నేను ఇచ్చిపోతున్నా అంటే, లేదమ్మా నేను ఇచ్చిపోతాను బాబుకి తమ్ముడికి అని చెప్తే, ఆమె సరే నువ్వు ఇంట్లో ఉండి 11 గంటలకు అట్లా తాళం వేసి బాబుకు తమ్ముడికి డబ్బా ఇమ్మని చెప్పి వాళ్ళ తల్లి వెళ్ళిపోతుంది. ఈ అమ్మాయి ఇంట్లో ఉంది. ఇంట్లో ఉంటే ఈ అబ్బాయి సాధ్విక్ వాళ్ళ స్కూల్ నుంచి 11:30కి వాళ్ళమ్మ రేణుకకి ఫోన్ చేసి, ఈ అమ్మ మీ అబ్బాయికి టిఫిన్ డబ్బా ఇవ్వలేదు అంటే, అయ్యో నా కూతురు ఎత్తుకొచ్చిస్తానంది, ఎందుకు ఇవ్వలేదు, ఎక్కడన్నా ఉండి మర్చిపోయిందో ఏమో అని చెప్పి వాళ్ళ తండ్రిని కృష్ణకి ఫోన్ చేసి, బాబుకు టిఫిన్ తీసుకురాలేదంట అమ్మాయి సహస్ర, నువ్వు వెళ్ళి టిఫిన్ బ్యాగ్స్ తీసుకుపోయి ఇమ్మని చెప్తే, ఈయన ఇంటికి వచ్చి చూస్తే ఇల్లు బయట నుంచి గడ్డబెట్టింది. అదే ఎక్కడ పోయింటుందబ్బా, ఇంటి నుంచి బయట గడ్డబెట్టింది అని గడ్డ తీసి చూస్తే అమ్మాయి బెడ్ పైన రక్తపు మడుగులో పడిపోయింది. గొంతు కోసున్నారు, పొట్ట పైన ఛాతీ పైన 3 చోట్ల కత్తితో బలమైన పోట్లుగా ఉన్నాయి. రక్తస్రావమై గొంతు కోసిన రక్తంతో ఇదంతా కూడా ఇల్లంతా తడిచిపోయి చనిపోయి ఉంది. ఆయన కేకలేసి గొడవ చేస్తే అందరూ చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు. తర్వాత 100కి టెలిఫోన్ చేశారు, పోలీసులు జాగిలాలు అన్నీ వచ్చి చేశారు. అన్నీ ఇన్వెస్టిగేషన్ చేసి సీసీ ఫుటేజీల కోసం చూశారు. దరిద్రమైన వ్యవహారం ఏమంటే ఆ సంగీత్ నగర్ దయాలగూడలో ఎక్కడో కానీ ఒకటి కూడా సీసీ కెమెరాలు లేవు. అందుకే పోలీసులు మొత్తుకుంటారయ్యా, ఎందుకంటే ముందు కాలంలో మనకి సీసీ ఫుటేజీలు అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని, లక్షల్లో ఉంటుంది. దాదాపు 50,000 70,000 నుంచి ముందు 20-30 ఏళ్ల క్రితం అంతా ఉండేది. ఇప్పుడు 2,000 నుంచి కెమెరాలు ఉన్నాయి, 1,500 కూడా కెమెరాలు వస్తాయి. ఎట్లా ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక బాక్స్ పెట్టుకొని ఉంటారు, లేదా ఫోన్కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఆ విధంగా సీసీ ఫుటేజీల్లో మన ఇంటి చుట్టుపక్కల ప్రాంతంలో ఏం జరిగేది మనం తెలుసుకోవడానికి, మన ఇంట్లోకి ఎవరైనా దొంగలు వస్తే ప్రవేశిస్తేనో, లేకపోతే అగంతకులు ఎవరైనా వస్తేనో, లేకపోతే ఈ మధ్యకాలంలో ఏమైందంటే కరోనా వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళు షాపులకు పోయేది మానుకున్నారు. టైం అని ఆర్డర్ వేయడం, అందువల్ల సోమరితనము పెరిగింది. అవసరాలను ఇప్పుడు ఎక్కడన్నా షాపులకు పోతే ఇంట్లో కూర్చొని రాసుకునేవాళ్ళం, పట్టి రాసుకొని ఇవి కావాలి అని. ఇప్పుడు ఏమైంది, అవి ఉన్నాయి కదా, జోలో బోలో ఏమో ఉన్నాయి, ఫోన్లో కొట్టేస్తే ఆర్డర్ ఇస్తే పట్టుకొని వస్తారు. సో సోమరితనం పెరిగింది,
దానివల్ల కొందరు ఆ నిమిషం ఆ విధంగా వచ్చి వాళ్ళెవరు దొంగతనాలు చేసేవాళ్ళు ఉండరు అనుకో, వాళ్ళ పేరు మీద వచ్చి దొంగతనాలు చేసేవాళ్ళు కూడా ఎక్కువైనారు, మోసాలు చేసేవాళ్ళు కూడా ఎక్కువైనారు. సో సీసీ ఫుటేజ్ ఈజ్ అ మస్ట్, ఆ విధంగా పెట్టించాలి. సో ఆ ఏరియాలో పోలీసులు ఎక్కడ వెతికినా ఎక్కడో దూరంగా ఉంది సీసీ ఫుటేజ్, మిగతాది లేవు. అయితే ఏ రేణుక కృష్ణ పై ఇంట్లో ఉంటారు, కింద ఇంట్లో సంజయ్ రావు అని ఒక అతను ఉంటాడు. అతను 3 ఏళ్లుగా ఉంటున్నారు, వీళ్ళేమో దాదాపు చాలా చాలా కాలంగానే వీళ్ళు ఉంటున్నారు. అయితే ఇప్పుడు అనుమానం ఏమిటంటే, ఈ అబ్బాయి సంజయ్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన భార్యకి చాలా రోజులుగా ఆరోగ్యం బాగలేదు. ఈయన ఒరిస్సానో ఎక్కడో మధ్యప్రదేశ్ అంట. వీళ్ళకి అనుమానాలు ఎక్కువ. ఇప్పుడు తెలిసిందేమంటే ఈ సంజయ్ రావు భార్యకి ఆరోగ్యం బాగలేదు. సో దాంతో వాళ్ళు పైన దువ్వుకున్న జుట్టు ఏదో కింద పడితే గొడవ పడడం అట్లా జరిగిందంట. వీడికి అనుమానం ఎక్కువ అని అంటున్నారు. ఎవరికి? ఇప్పుడైతే ఎవరైతే ఈ అనుమానితుడు సంజీవ్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన పోలీస్ కస్టడీలో ఉన్నారు. అయితే ఇప్పుడు పోలీసులు అక్కడ ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేస్తున్నారు. అతనికి సంబంధించిన ఏమైనా ఉన్నాయా ఫింగర్ ప్రింట్స్, మిగతా ఏమైనా ఇన్క్రిమినేటింగ్ మెటీరియల్ ఏమన్నా కత్తికి సంబంధించింది కానీ ఏమైనా ఉన్నాయా, అడుగులు ఏమన్నా మార్క్స్ ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ కూడా చూస్తున్నారు. బహుశా కలెక్ట్ చేస్తున్నారు. బాడీని పోస్ట్ మార్టం రిపోర్ట్కి పంపించారు. సో పోస్ట్ మార్టంలో ఓన్లీ పొడిచి చంపినారు కానీ ఆమె పైన ఎటువంటి అఘాయిత్యం జరగలేదనేది తెలుస్తూ ఉంది. అతి ముఖ్యంగా ఇప్పుడు ఈ సంజయ్ రావుని ఇంట్రాగేట్ చేస్తున్నారు. కొందరు చెప్పిన ప్రకారం ఏమంటే ఈ సంజీవరావు భార్య తరచూ అనారోగ్యం పాలవుతూ ఉంది, దానికి కారణం ఈ పై ఇంట్లో ఉండే వాళ్లే, ఈ కృష్ణ ఆయన భార్య రేణుక, వీళ్ళేదో బ్లాక్ మ్యాజికో వైట్ మ్యాజికో చేసినారు, అందువల్లే నా భార్య బాగలేకుండా పోతుంది అనేటువంటి కక్ష పెట్టుకున్నారనేది ఒక ఇది. సో అందువల్లే ఆ కక్షతో ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఇంత ఇబ్బంది పడుతున్నాము, నా భార్య ఇంత బాగలేకుండా పోతా ఉంది, వాళ్ళు వీళ్ళ వల్లనే అని అదేదో గుడ్డి నమ్మకంతో మూఢ విశ్వాసంతో ఆ అమ్మాయిని చంపితే వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు, నాలాగా ప్రతిరోజు ఏడ్చుకుంటూ కూర్చుంటారనే ఉద్దేశంతో చంపారు అనేది ఒక మాట. బట్ ఐ డోంట్ నో, ఇంకా ఇంట్రాగేట్ నడుస్తుంది కాబట్టి డెఫినెట్గా అతనికి సంబంధించినటువంటి మొత్తం సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు. బహుశా ఎవరు చంపింది తేలిపోతుంది. ఏది ఏమైనా ఇప్పుడు ఏమైందంటే సిటీలలో జాగ్రత్తగా ఉండాల్సిన వ్యవహారం. భార్య భర్త ఇద్దరు కూడా బయటికి ఉద్యోగానికి వెళ్ళిపోతారు, పిల్లల్ని కూడా స్కూల్కి పంపిస్తారు. ఒకవేళ పిల్లలు జనరల్గా బిఫోర్గా 3:30కు వదులుతారు స్కూళ్ళు, కొన్ని స్కూళ్ళు 4 గంటలకు వదులుతారు. సో పిల్లలకి తాళాలు ఇచ్చిపోతారు, లేకపోతే ఆ గూట్లోనో కిందనో ఎక్కడో పెడతారు. సో ఆ తాళం తీసుకొచ్చి పిల్లలు ఒంటరిగా ఉంటున్నారు. అప్పుడు పిల్లలకి మీరు నేర్పించాల్సింది ఇంటి బయట ఒక సీసీ కెమెరా ఉండాలా, అదేవిధంగా ఇంటికి వెళ్ళిన తర్వాత లోపల గడేసుకొని ఉండాలా, మీకు తెలిసిన వాళ్ళు చెప్తే తప్ప తలుపు తీయొద్దు, ఇట్లాంటి జాగ్రత్తలు చెప్పాలి. బహుశా ఈ అమ్మాయి అదే జాగ్రత్తగా తలుపు వేసుకొని ఎవరైనా బలవంతం చేసి తలుపు దోసుకోవడమో లేదా చేస్తే ఫోన్ చేయడమో ఏదో జరిగి ఉండేది. సో అదొకటి. సీసీ ఫుటేజ్ లేని దానివల్ల ముద్దాయిని గుర్తించడము, కేసుకు కనెక్ట్ చేయడం కష్టమైపోతుంది. సో ఏదేమైనా ప్రతి ముద్దాయి కూడా మర్డర్ చేసేవాడు కానీ, రేప్ చేసేవాడు కానీ, దొంగతనం చేసేవాడు కానీ డెఫినెట్గా సీన్ ఆఫ్ అఫెన్స్లో క్లూన్ అంటూ వదిలి తీరుతాడు. దాని ద్వారా గుర్తిస్తారు. ఇప్పుడు ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు చంపినోడు వాడిని ఇంట్రాగేట్ చేస్తే ఆ కత్తి ఎక్కడో దొరుకుతుంది, ఆ బ్లడ్ మ్యాచ్ అవుతుంది కదా అమ్మాయి దగ్గర నుంచి బ్లడ్. సో ఆ విధంగా డెఫినెట్గా ముద్దాయిని కనెక్ట్ చేయవచ్చు. కాకపోతే ఈ సీసీ ఫుటేజ్లు ఉన్న దానివల్ల మనకి ఈజీ అవుతుంది. అదేవిధంగా పిల్లల్ని మనం ఒంటరిగా ఇంట్లో వదిలిపెట్టిపోయేటప్పుడు వాళ్ళకి జాగ్రత్తలు నేర్పించాలా, అదేవిధంగా సూచనలు కూడా కొన్ని చేయాలా. ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఒక మామూలు 1000 రూపాయల ఫోన్, ఇప్పుడు మధ్యకాలంలో 1000 రూపీస్కి చిన్న ఫోన్ ఉంటుంది, ఆ ఫోన్ ఇంట్లో సౌకర్యంగా ఉండేటట్టు పెడితే ఎవరైనా పొరపాటున ఇటువంటి దురుద్దేశంతో ఇంట్లోకి వచ్చేదానికి ప్రయత్నం చేస్తానో, ఏదో ఎవరో వచ్చినారని ఒక చిన్న కాల్ చేయొచ్చు,
సో దానివల్ల వాళ్ళు సేఫ్గా ఉంటారు. ఆ విధంగా ఎటువంటి ఇది కూడా జరగదు, ఇట్లాంటి మర్డర్లు మానభంగాలు ఏమి జరగవు. కాబట్టి డెఫినెట్గా ఏరియాలలో మనమున్న ఇంట్లో అదే కొంచెం ఇప్పుడు ఏమీ లేని వాళ్ళు కాకుండా ఏదో కొంచెం ఉండేవాళ్ళు ఒక సీసీ ఫుటేజ్ ఒక్క కెమెరా పెట్టినా చాలు 2,500 2,000 1,500 కూడా వస్తుంది. మొత్తం సెట్ అంతా కూడా 500కే 5,000కే వస్తుంది. కాబట్టి డెఫినెట్గా ఒక సీసీ కెమెరాను పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏది ఏమైనా ఇది దారుణం. అనుమానంతో బ్లాక్ మ్యాజిక్ చేసినారనో లేదు మంత్రాలు చేసినారనో అనుమానంతో ఒక చిన్న వయసులో ఉన్న అమ్మాయిని చంపడం మరీ దారుణమైన వ్యవహారం. ఏది ఏమైనా ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి అన్ని క్లూస్ కూడా పోలీసులు సేకరిస్తున్నారు. బహుశా ఒక 4-5 గంటల్లోనే ముద్దాయి ఏ విధంగా చేశారు, ఎందుకు చేశాడు అనేది అన్నీ కూడా బయటకు వస్తాయి. ఏది ఏమైనా ప్రాథమికంగా చెప్పిన సమాచారం వరకు అయితే ఏదో బ్లాక్ మ్యాజిక్ చేసి తన భార్యను హింసిస్తున్నారు, వాళ్ళ వల్లనే ఆమెకు జ్వరం వస్తుంది, అందువల్ల తనకి ఈ విధంగా జరిగిందనే కక్ష పెట్టుకొని చిన్నపిల్లను అతి దారుణంగా చంపారనేది తెలుస్తూ ఉంది. ఏది ఏమైనా సిటీలో అదే కాకుండా ఈ మధ్యకాలంలో చూస్తే మనం సిటీ మొత్తంలో కూడా ఎక్కడ కూడా అసహనంగా ఉన్నారు. చిన్న చిన్న వ్యవహారాలకి కక్ష పెట్టుకోవటం, యాక్సిడెంట్ చేసి చంపడం, కత్తి తీసుకొని పోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉండే దారుణాలు. ఏది ఏమైనా మనము ఇంట్లో మాత్రం పిల్లలకి ఏ విధంగా ఉండాలి, ఒంటరిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలి అనేది నేర్పించాలి. సీసీ ఫుటేజ్ కెమెరాలు మాత్రం పెట్టడం ఎంతైనా అవసరం.